మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నోబుల్. ఇల్లు కట్టడం వేరు, దాన్ని నిలబెట్టుకోవడం వేరు. నిలబెట్టుకోవడం అంటే దాన్ని 10 కాలాలు పదిలంగా చూసుకోవడం. అదే ఇక్కడ మీకు చూపించబోతున్న దృశ్యాలు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు మండలం దుంపగడప గ్రామం, ఓ చిన్న కుగ్రామం. ఇక్కడ తండ్రి సంపాదించిన భవనాన్ని పదిలంగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఓ వ్యక్తి ఏకంగా ఇంటిని 3 అడుగులు పైకి లేపారు. ఇంటిని పైకి లేపడం అనేది మనం చాలాసార్లు వినే ఉంటాం. అయితే ఈ ప్రాంతంలో మొదటిసారిగా ఇక్కడ ఇంటిని ఏకంగా పైకే లేపడం మనం ఇప్పుడు చూస్తాం. ఇది చూడడానికి ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎంతోమంది ఇక్కడికి వచ్చి ఈ దృశ్యాలను చూసి వెళ్ళి ఆశ్చర్యానికి గురవుతున్నారు. 30 ఏళ్ల క్రితం తండ్రి కట్టిన తన ఇంటిని పదిలంగా చూసుకోవాలనే ఉద్దేశంతో పిల్లా శివ దీనిని నిపుణుల పర్యవేక్షణతో ఇంటిని జాకీలతో పైకి లేపి గత కొద్ది రోజులుగా ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. ఉన్నదాన్ని కూల్చి మళ్ళీ కట్టడం కంటే ఉన్నదాన్నే పైకి లేపడం అనేది ఎక్కడో విని తాను ఈ నిర్ణయం తీసుకున్నానని చెబుతున్నారు. మనం ఆ ఇంటి యజమానితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా నాతో రండి. ఇక్కడ ఇంటిని పైకి లేపి నిర్మాణం చేపడుతున్న ఇంటి యజమాని ఈయన పేరు సోమేశ్వరరావు. ఈ ప్రాంతంలో అంతా శివ అని పిలుస్తూ ఉంటారు. ఈయన ఒక తాపీ మేస్త్రి తన తండ్రి కట్టిన ఇంటిని ఏ విధంగా పైకి లేపాలన్న ఆలోచన వచ్చిందో ఈయన మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి శివ గారు. నమస్తే అండి. ఈ ఇల్లు ఎంతకాలం క్రితం నిర్మాణం చేపట్టారండి? 30 సంవత్సరాల లోపు అవుతుంది. 30 ఏళ్ళు. అప్పుడు ఎవరు కట్టారండి ఇంటి? మా నాన్నగారు కట్టిన ఇంటిని పదిలంగా చూసుకోవాలని చెప్పేసి దీన్ని మళ్ళీ ఈ రకంగా ప్లాన్ చేసామండి. బలానా ఆకివీడులో గంధం అలీషా గారు లేపారని ఎవరో చెబితే అక్కడికి వెళ్ళి ఆ మేస్త్రిని మమ్మల్ని రమ్మని కనుక్కుంటే వచ్చి చూశారు. వాళ్ళు మేము మాట్లాడుకుని వర్క్ స్టార్ట్ చేసాం. ఎన్ని సెంట్లు ఇల్లు అండి ఇది? మొత్తం 2 సెంట్లున్నారండి. 2.5 సెంట్లు. అంటే ఎలా తీసుకుంటారండి దీనికి? ఈ జాకీలతో పైకి లేపడం అలాగా? పైప్ ఇంత ఏరియాలు ఎక్కెడతారండి, పైన స్లాబ్ ఏరియాలు ఎక్కేసుకుంటారు. స్లాబ్ ఏరియాలు ఎక్కేసుకుని అడుగు 100 రూపాయల కాడికి మాట్లాడాం. మనకి స్లాబ్ వేసి మనం ఎన్ని అడుగులు ఎత్తు కావాలనేది దాన్ని బట్టి పై స్లాబ్ ఏరియాని బట్టి అడుగు 100 రూపాయలు. ఇప్పుడు అడుగు 100 రూపాయలు. ఎన్ని అడుగులు లేపినా అదే ఉందండి? అలా కదా. ఇప్పుడు ఒక మంది సపోజ్ నాది 650 అడుగులు వచ్చింది అంటే నాది 650 అంటే 180 ఇమ్మన్నారు. నా అంత వచ్చింది. అదే 1000 అడుగు వచ్చింది అనుకోండి, 1,00,000 రూపాయలు. అలా 1,00,000 రూపాయలు ఒక అడుగు లేపినందుకు. 2 అడుగు అయితే 2 లక్షలు. అంటే ఇప్పుడు మీకు 3 అడుగులకి 3,80,000. 1,80,000 అంటే 60,000 కాడికి. 60,000 కాడికి 3 ఆర్లు 18. అలాగని. ఎక్కడి నుంచి వచ్చారండి వీళ్ళు పని చేయడానికి? బీహార్ నుంచి. ఎంతమంది వచ్చారండి? స్టార్టింగ్ లో 5 వచ్చారండి. మొన్నటి దాకా మళ్ళీ ఇంకో 3 ఎనమంది చేశారు. ఇప్పుడు మళ్ళీ నేను వెళ్ళిపోయారు. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 5 ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి పని? 20 రోజుల నుంచి చేస్తున్నారు. 20 రోజులు. ఇంకెన్ని రోజులు పడుతుందండి? ఇంకో 2 రోజులతో అయిపోతుంది. ఎందుకని ఈ ఇంటిని తీసేసి మళ్ళీ మీరు పెట్టుకోవచ్చు కదా? అంటే మళ్ళీ 10 లక్షల రూపాయలు పైన అయిపోతుంది. ఇప్పి మళ్ళీ అన్ని తీసేయాలి, అన్ని పోతాయి. అలాగని బిల్డింగ్ ఏమి ఎక్కడ క్రాక్ గానీ లీక్ అవుతుంది, క్రాక్ అటువంటిది ఏమి లేదండి. అల్లు పైకి లేపినప్పుడు సామానాలు కూడా ఉంచేమన్నారు. అసలు మీరు కింద మాకు ఒక్కడికి క్లియర్ చేస్తే సరిపోతుంది, పైన ఉంచుకోమన్నారు. ఏసీలు ఏమన్నా ఉంచేసుకోమన్నారు, కరెంటుతో సహా అలాగే ఉంచేసుకోమన్నారు. ఏమి తీయవలసిన లేదు అన్నారు. అయినా మా జాగ్రత్త కోసం మేము తీసుకున్నాం. కొన్ని మటుకి ఇంపార్టెంట్ తీసేసారు, మిగిలిన అలా ఉంచేసామండి. టోటల్ గా ఎంత ఖర్చు అవుతుంది దీనికి? నా కింద ఎలా ఎత్తాక 3 లక్షల దాకా అవుతుంది. 350 దాకా. తర్వాత మనం పెయింట్లు ఇంకా మామూలుగా నార్మల్ ఎవరైనా చేసుకునే. ఒకసారి చూద్దాం, లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ముప్పై 40 జాకీలు ఉంటాయండి మొత్తం. అక్కడి నుంచి మెటీరియల్ అన్ని మొత్తం అన్ని చెక్కలతో సహా అన్ని ఆలయండి. మెటీరియల్ అన్ని ఆ రన్నర్లు కూడా ఉన్నాయండి. వాటిని అయితే ఈ భీములు లేని దానికి వాటిని ఉపయోగిస్తారంట. అయ్యండి ఎనపైనా చూసారు, ఐరన్. ఈ భీములు లేనప్పుడు దాన్ని సపోర్ట్ ఇచ్చి పైకి లేపుతారంట. ఈ మన భీము ఉంది కాబట్టి భీములు లేపిన వల్ల వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. ఇంట్లో సామాను కూడా అలా వదిలేసాడు అండి. ఉంచేమన్నాడు. ఏమని సామాను కూడా మనం చూడవచ్చు. ఇక్కడ ఇంట్లో ఉన్న ఎలక్ట్రికల్ వస్తువులు గానీ ఏది అసలు కదపలేదండి. ఈ నేల మీద మంచాలు గట్రా ఉన్నాయి,
బీరోల్ లాంటివి మాత్రమే మీరు బయటికి తీశారు, తీసుకున్నాను. అవి ఒకటి తీసుకోమన్నాను. అంటే ఇందులో మనకి నష్టపోయేదల్లా ఒక ఫ్లోరింగ్ టైల్స్ పోయినాయి. ఈ మళ్ళీ ఎంత ఎత్తు పూడ్చుకోవాల్సింది మళ్ళీ మనం చేసుకుంటాం ఉంటదండి. ఇక్కడికి వచ్చాక పై వరుసకు వచ్చేది కూడా తొంగం కదా, అంటే నేను ఇంకా ఎక్కువ కట్టమని బలం కోసం, కింద బలం కోసం. ఇప్పుడు చాలా మంది మా వాళ్ళే వద్దన్నారు, నేనంటే డౌన్ అయిపోయింది వర్షాలు నీళ్ళు వచ్చేస్తున్నాయి అని ఎవరో ఏది చెబుతారు. మనం రేపు కొద్ది బలానికి చెట్టుకోకుండా 14 కట్టించాం. కానీ అది మనకి ఇక్కడ లోకల్లో ఇక్కడ మనకు శాంతినగర్లో చేస్తున్నారని తెలిసి మా డాడీ చెప్తే మా డాడీ చూసి అక్కడ ఆ మెచ్చలే మనకి ఇక్కడికి వచ్చారు, ఆ మెచ్చలే మనకి పురమాయించారండి. ఇక్కడ మనం చూస్తున్నాం ఇంటిని ఏ విధంగా పైకి లేపుతున్నారు అని అనే దానిపై జాకీని ఏర్పాటు చేసి దాని మీద చెక్కలు పెట్టి ఒకదాని మీద ఒకటి ఇంటిని ఈ విధంగా పైకి లేపినట్టుగా మనకి చూపిస్తున్నారు. ఈ నిర్మాణం అయిపోయిన తర్వాత ఎన్ని అంగుళాలు 9 అంగుళాలు 14 అంగుళాలు గోడను కట్టి, అంటే పునాదులు కొద్దిగా స్ట్రాంగ్గా ఉండటం కోసం 14 అంగుళాలు గోడని నిర్మించి దానిపైన 9 అంగుళాలు గోడ కూడా కట్టి ఈ బేస్మెంట్కి సరిపడా బలాన్ని ఇవ్వటం కోసం దీని నిర్మాణం చేపడుతున్నట్టు మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ విధంగా వీటిని టైట్ చేసి ఒక్కొక్కటిగా టైట్ చేసుకుంటూ చుట్టూరు వేసిన ఈ జాకీల ద్వారా ఇంటిని పైకి లేపినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ పని చేయటానికి బీహార్ నుంచి కొంతమంది ఇక్కడికి వచ్చారు. వీళ్ళతో మనం ఎంతమంది వచ్చారు ఏంటనే విషయాలు కూడా అడిగి తెలుసుకుందాం. భయ్యా కిధర్ సే ఆ రహా? मैं बिहार से आ गया जी। बिहार जी। कितना मेंबर? 5 मेंबर जी इधर में। हाँ। अभी 20 डेज हो गया जी, अभी 2 डेज बैलेंस है और जी वर्क का काम करने के लिए। भैया तुम्हारा नाम क्या है? अंजन कुमार। हाँ, कहाँ से आ रहा है? बिहार से। हाँ। टोटल 5 मेंबर है। शुरू में आ गया मट्टी निकाल के आ, तब जग सेटिंग कर दिया। अभी 20 डे आ गया, 2 डे और वर्क चलेगा, पूरा फाइनल करने के बाद इधर से चलेगा। जाग सेटिंग कितने डेज? 4 डे में पूरा जग सेट आ गया। 4 डेज? 4 डे। 5 डे मछली निकालने में लग गया। हाँ। टोटल 10 डे में पूरा सेटिंग आ गया। 20 डे में पूरा लिफ्टिंग और 2 दिन का काम बैलेंस रुक रहा है। टोटल कंप्लीट? टोटल कंप्लीट 25 डे में। 25 डेज? 5 डे में कंप्लीट पूरा वर्क। 25 రోజులు టైం పడుతుంది. एरिया डिफरेंट है जी, एरिया ఓకే. एरिया पे फर्क है, कितना बड़ा एरिया है उसके अनुसार होता है वर्क। తమ్ముడు మీ పేరు? నా పేరు విశ్వేశ్వరరావు అండి. శివగారు ఏమవుతారు? మా నాన్నగారండి. నాన్నగారు. ఇంటిని మళ్ళీ తిరిగి పైకి లేపి కడతారు కదా, మీ ఫీలింగ్ ఏంటి? మా ఫీలింగ్ అంటే మేము యాక్చువల్గా అయితే అందరిది హైట్లో ఉంది, మనది వర్షం వస్తే నీళ్ళు వచ్చేస్తున్నాయని తీసేద్దాం, స్లాబ్ కొట్టేసి మొత్తం కొత్తగా కట్టుకుందాం, ప్లేస్ ఉంది కదా అన్నాము. మా డాడీ అయితే ఎప్పుడో తాత కట్టించాడు, 30 ఏళ్ళ పైన అయింది, ఎందుకు పడగొట్టడం, ఎక్కడ స్లాబ్లు లీకులు లేవు, అప్పుడు మోస్ సెంటర్ మీద కట్టిన వల్ల ఎక్కడ లీకులు లేవు అన్న చెప్పారండి. ఇక్కడ దగ్గరలో ఇలాగ ఫోన్లో చూసాం మేము, అవి మా డాడీ ఫ్రెండ్స్ ఎవరో చెప్తే ఆయన చూసి 2-3 చోట్ల విజిట్ చేసి వీటి గురించి ఇలా జాకీల మీద లేపుతున్నారండి తెలుసుకుని మాకు చెప్పారు. నేను మా తమ్ముడు కూడా ఆలోచించి సరే ఇదైతే అని మేము 2-3 చోట్ల ఎంక్వైరీ చేసి సరే అని ఓకే చెప్పుకుని మాట్లాడుకున్నాను. తాతగారు కట్టిన ఇల్లు కదా, హ్యాపీగా ఉందా? అవునండి. ఎక్కడ మీకు ఇప్పుడు వాళ్ళు లేపిన తర్వాత మాకు ఎక్కడ బీట్లు కానీ ఎక్కడ ఏం లేదు. అదే చూసాం, సామానం కూడా ఎక్కడెక్కడ వదిలేసారండి, ఎక్కడ లేదు, కబోర్డులో ఏవి. ఇప్పుడు అలాగే ఉంది. ఇప్పుడు అలా స్లాబ్ బదలు కొడితే ఏకంగా బోలంతా ఖర్చు అయిపోతుంది. ఇదైతే ఒక 3-4 lakhs లో అయిపోతుంది. అదైతే ఇంచుమించు 15-20 lakhs వరకు అవుతుంది. మళ్ళీ కొత్తగా కన్స్ట్రక్ట్ చేయాలంటే ప్లేస్ మట్టి అంతా బోలంతా అయిపోతుంది. ఇంకా మా అయితే దీనికి మళ్ళీ రీమోడలింగ్ టైల్స్ వేసుకుంటే సరిపోతుందండి. ఇంకా అందుకే ఇంకా మేము ఓకే చెప్పి మా తమ్ముడు నేను నిర్ణయించుకుని మీరైతే హ్యాపీ అండి. మీరు ఇంట్లో సామానం కూడా ఏం తీయలేదండి, అలాగే ఉంచారు. అవునండి, తీయొద్దన్నారని కదలవన్నారనండి, అలా హ్యాపీనండి. ఇలా ఇల్లు కడతాం మీకు, లేకపోతే తీసేసి కొత్తగా కట్టుకుంటే బాగుండని అనుకుంటున్నారా? ఇష్టం లేక ఇలా చేశాను.
వస్తున్నారండి మీకు తెలిసిన వాళ్ళు వాళ్ళు వచ్చి చూస్తున్నారా? చూస్తున్నారండి, ఇదే కొత్త కదండి. ఈ ఊళ్ళో ఇదే ఫస్ట్ టైం, ఈ ఏరియాలో ఫస్ట్ టైం కదా. అంటే అది ఇంతకుముందు చేశారు కానీ ఎవరికి తెలియలే, కాముగా వచ్చి చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మీది ఎప్పుడైతే ఇలాగా సోషల్ మీడియాలో అలాగా వైరల్ అవుతుందో అందరికి కొద్దిగా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నేను ఎంత మాట ఫోన్లేనండి, మీకా? ఆ పేపర్లో పెడతాం, కొంత ఫేస్బుక్ లో పెడతాం. ఇంకొక బేవారీ బిల్డింగ్ కట్టాలని ఫోన్ చేశారు, సరే చెప్దాం. ఇదే బిల్డింగ్ ని మనకు కావాలంటే వేరే ప్లేస్ లో కూడా మార్చేస్తారని సెట్ చేస్తారు. ఈ రన్నర్ లో పెట్టేసి ఏమైనా కొద్దిగా ఎదరకు కావాలంటే ఒక 10 అడుగులు 15 అడుగులు దూరంలో కావాలంటే సెట్ చేస్తారు. దీన్ని తీసుకెళ్లి పక్కన పెట్టేస్తారు. కాకపోతే ఖాళీ ప్లేస్ ఉండదేమో, అదేలేండి మార్చేస్తారు. మార్చారు, దాని దగ్గర ఖర్చు తీసుకుంటారు. ఓకే, ఇది ఇప్పటి తాజా పరిస్థితి. చూసాం కదా, ఇంటిని పడగొట్టి మళ్ళీ కట్టడం కన్నా అతి తక్కువ ఖర్చుతో ఈ విధమైన సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో ఈ విధంగా ఉన్న ఇంటినే తిరిగి అలా పైకి లేపుకొని మనం ఇంట్లో చక్కగా హాయిగా ఉండే విధానాన్ని మనం ఇక్కడ చూసాం. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఉన్న ఇంటిని అలా పైకి లేపుకుని నిర్మాణం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు. థ్యాంక్ యూ, సుమన్ టీవీ.